మహేశ్వరం కాన్స్టిట్యున్సీ బడంపేట్ గ్రీన్ రిచ్ అవెన్యూ కాలనీలో ఉన్నాము. ఇక్కడికి ఈ రోజు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు వస్తున్నారు. మరి వారి కాన్స్టిట్యున్సీలో కాలనీస్లలో ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి, ఏమిటి అని ఆమె సొంతంగా తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి కాలనీకి కూడా వెళ్తున్నారట. అదే విధంగా ఈ రోజు అయితే గ్రీన్ రిచ్ అవెన్యూ కాలనీకి వచ్చారు సబితా ఇంద్రారెడ్డి గారు. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. ఏ సమయంలో అయినా ఎప్పుడైనా సరే ప్రజలు ఎవరైనా సరే వచ్చి అమ్మ అన్న, చెల్లెమ్మ అన్న లేదా అక్క అని పిలిచినా, ఎలా పిలిచినా సరే వారి సమస్య ఏంటో తెలుసుకొని వారికి పరిష్కార మార్గాన్ని సూచిస్తారు ఆమె. అదే ఆమె స్టైల్. పార్టీలకు అతీతంగా ఆమెను అందరూ ఇష్టపడతారు. ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా సబితమ్మకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు గ్రీన్ రిచ్ అవెన్యూ కాలనీకి వచ్చారు కదా. మరి వచ్చి ఏం చేశారో తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ముఖ్యంగా పార్క్ ప్రజలందరూ కూడా హెల్దీగా ఉండాలి, ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో పార్క్ ని కూడా వారు కేటాయించడం జరిగింది వీళ్ళకి, కాలనీ వాళ్ళకి. అంతే ఆ పార్క్ డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి ఆమె దగ్గరుండి తెలుసుకోవడానికి వచ్చింది. మరియు రోడ్లను చూసింది, కరెంట్ సప్లై ఎలా ఉంది, అన్ని ప్రతిదీ కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆమె సొంతంగానే. ఇంకా అదే కాకుండా మహిళలతో కాసేపు సమయం కేటాయించి వారికి ఉన్నటువంటి మరిన్ని సమస్యల్ని కూడా ఆమె దృష్టికి తీసుకురావాలని చెప్పేసి, ఇంకేమున్నా కూడా మీకు నేనున్నాను అన్న భరోసాని అందజేసింది సబితా ఇంద్రారెడ్డి. గ్రీన్ రిచ్ అవెన్యూ కాలనీ ప్రెసిడెంట్ రమాకాంత్ గారు మాట్లాడుతూ, ఇక్కడ చాలా కార్యక్రమాలకి అంటే డెవలప్మెంట్, కాలనీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మాకు సబితమ్మ గారిని మేము వెళ్ళి కలవడం జరిగింది. మేడం ఏ రోజు కూడా మమ్మల్ని తిరస్కరించకుండా ఏ సమయంలో వెళ్ళినా కూడా కలిశారు. మా కాలనీ ఈ రోజు గొప్పగా ఉంది, డెవలప్ అయింది అంటే దానికి సబితా గారి సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి ఆయన మాటల్లో మాట్లాడారు. మరి విందామా ఒకసారి ఆయన ఏం మాట్లాడారు? ఇంటికి ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు, దాదాపుగా మాకు 200 కుటుంబాలు ఉన్నాయి. ఒక సీనియర్ సిటిజన్స్, రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ లాంటిది కూడా మేడం ఇందాకనే చెప్పారు, ప్రపోజల్ చెప్పారు. అంతేకాకుండా సెక్యూరిటీ సిస్టమ్ కూడా సెంటర్ చేసుకుంటాం, బూమ్ బ్యారియర్స్ పెట్టడం కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఇవన్నీ 1.5 పీరియడ్ లోనే మేము అభివృద్ధి. మా కాలనీ వాళ్ళు 600 రూపాయలు ఒక ఇంటికి మెయింటెనెన్స్ వసూలు చేస్తూ ఆ సెక్యూరిటీకి మెయింటెనెన్స్. కానీ మీ అసోసియేషన్ వల్ల కృషి, ప్రభుత్వం సపోర్ట్ కావచ్చు, ఆ రోజు కార్పొరేషన్ సపోర్ట్ కావచ్చు, మీరు ఈ రోజు ఖాళీ బాగా తీర్చిదిద్దుకున్నందుకు అసోసియేషన్ తో పాటు నేను ఈ 1.5 year లో ఒక 10 times కలిసి ఉంటాను. 10 times చేయమని అంటే ఒకటి పార్క్, 2 కమ్యూనిటీ హాల్స్. రోడ్లు అయితేనే మేడం ఈ 2 మనం ఇవ్వాల్సిందే. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రపోజల్ పెడుతున్నారు ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఒకటి, గ్రంథాలయం ఒకటి, సీనియర్ సిటిజన్లు ఉంటారు. డెఫినెట్ గా కుటుంబం ఎదగడానికైనా ప్లానింగ్ ఎంత అవసరమో, కాలనీ ఎదగడానికైనా ప్లానింగ్ ఎంత అవసరమో, రాష్ట్రం ఎదగడానికి కూడా ప్లానింగ్ అవసరం. అదే ప్లానింగ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో మిస్ అవుతున్నాం అంతే. బట్ మీ ప్లానింగ్ మీ అందరికి కూడా అర్థం చేస్తూ ఇంకొక మాట అన్నారు, గ్రీన్ రిచ్ కాలనీ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అట్లే పక్క కాలనీలు కూడా కావాలని కోరుకుంటారని 100% అందరూ కోరుకుంటారు. కానీ మీది గేటెడ్ కమ్యూనిటీ లాగా అయింది కాబట్టి మేమందరం కూడా గేటెడ్ కమ్యూనిటీస్ చేసుకుంటే వాళ్ళందరూ కాలనీ వాళ్ళంటే కొంచెం పరిశాన్ అవుతుంది. వెనకాల ఒక కాలనీ పక్కన ఒక కాలనీ ఉంటుంది. సో మీకు కలిసి వచ్చింది చక్కగా. సో ఇదే కాకుండా ఈరోజు పార్క్ కూడా డెవలప్మెంట్ పక్కగా చేసి మీకు ఇవ్వడానికి అనేది ఇక్కడే కాలనీ డెవలప్మెంట్ చేయాలి, పార్క్ డెవలప్ చేయడానికి ఉన్న కాంట్రాక్టర్ దగ్గరే ఉన్నారు. వారికి కూడా వారు చెప్తా ఉన్నారు అన్నట్టు వాకింగ్ ట్రాక్ వేస్తూ మంచి ఫోటోషూట్ చేసుకుని కూడా పెడతాం మేడం ఇక్కడ చెప్తా ఉన్నారు. మంచి ల్యాండ్ వేస్తామంటున్నారు. ఐ థింక్ 1 year ఉంటుందా మెయింటెనెన్స్, 2 years ఉంటుంది. 1 year వాళ్ళే మెయింటైన్ చేస్తారు పార్క్ ని, హెచ్ఎండిఏ అనేది. ఇదే కాకుండా మీకు తెలిసిన కాలేజ్ లో ఎక్కడ ఒక ప్లేస్ ఉన్నా కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా కూడా పార్కులు డెవలప్ చేసుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే హెచ్ఎండిఏ వాళ్ళకు పార్కులు డెవలప్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. చిన్న ప్లేస్ ఉన్నా కూడా 500 acres 200 acres ఉన్నా కూడా చిన్న పార్క్ డెవలప్ చేసి ఇస్తామంటా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా మన చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా అలాంటి ఆలోచన ఉంటే వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఖచ్చితంగా పార్క్ డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను 2018లో పోటీ చేసినప్పుడు ఈ రోడ్ చూసినప్పుడు అనుకునేదాన్ని, ఇటు అటు మంచి కాలనీస్ ఉన్నాయి, మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. కానీ రోడ్ ఏమో చిన్న రోడ్ అయిపోయింది, ఇబ్బంది అవుతున్నట్టుంది, రోడ్ వైడింగ్ చేయాలని ఆ రోజు నిర్ణయం చేసుకున్నదంతా చేశారు. ఇప్పుడు వస్తున్నప్పుడు జగ్గారెడ్డి చెప్తా ఉన్నాడు, అమ్మాయి రోజు నీళ్ళు వస్తూ ఉంటాయి, చిన్న వర్షం పడితే చాలు నీళ్ళు నిలబడతా ఉంటాయి,
మేము ఇప్పుడు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి తిరుగుతాం, కానీ వర్షం పడ్డప్పుడల్లా ఇబ్బంది అవుతా ఉంటుంది. ఇక్కడ సిమెంట్ రోడ్ వేస్తేనే బాగుంటుంది మెయిన్ రోడ్ మీద అని చెప్పారు. ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, అది ఎస్టిమేట్ చేసి మెయింటెనెన్స్ చేస్తాము, ఆ ప్యాచెస్ అంతా కూడా ఫిల్ చేస్తాం అంటున్నారు. అట్లా కాకుండా